మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఎలగందుల పాత రోడ్ బ్రిడ్జి పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఎలగందుల తన పూర్వ వైభవాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90 కోట్లతో ప్రారంభించిన ఈ బ్రిడ్జి పనులు 2025 నాటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయని విమర్శించారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా అంచనాలను సవరించాలని అధికారులకు సూచించారు. ఈ బ్రిడ్జి పూర్తయితే కరీంనగర్, ఎలగందుల, సిరిసిల్ల ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం తగ్గడంతో పాటు పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు కరీంనగర్కు సిరిసిల్ల మధ్యన ఉన్న మానేట్ డ్యామ్ మీద ఎలగందలకు సంబంధించిన వారధిని ఈరోజు చూడడం జరిగింది. బ్రిడ్జ్ ఇది తెలంగాణ రాష్ట్రం రాకముందు అప్పుడు 1984లో ఈ డ్యామ్ కట్టినప్పుడు ఈ ప్రాంతం అంతా ముంపుకు మారిపోయింది. అప్పుడు ఎలగందాలంటే ఒకప్పుడు కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్. ఈ ఎలగందల యొక్క వైభవం ఎట్లా కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎలగందల కిలాకు అద్భుతంగా ఎలగందలకు మంచి పేరుండే. అయితే తదనంతరము మానేట్ డ్యామ్ కట్టినప్పుడు ఈ ఊరు కూడా మొత్తం ముంపుగా మారిపోతుంది. కాబట్టి ఈ పాత ఏదైనా మార్గం ఉందో కరీంనగర్ నుంచి ఎలగందల మార్గాన్ని ఆ రోజు పునరుద్ధరిస్తే బాగుండు. దాన్ని పునరుద్ధరించకుండా ఈ రోడ్డును క్లోజ్ చేసేసి చుట్టూ కమాన్పూర్ మీదకెళ్ళి తింపడం వలన సుమారు కరీంనగర్ నుంచి ఎలగందల రావాలంటే 16.5 కిలోమీటర్లు ఇప్పుడు అవుతుంది. 16.5 కిలోమీటర్లు అవుతుంది. డైరెక్ట్ వస్తే 7 కిలోమీటర్లు, 7 నుంచి 8 కిలోమీటర్లు అవుతుంది. కానీ అప్పుడున్న పాలకులు దీన్ని బ్రిడ్జ్ కట్టకుండా ఎందుకు ఖర్చు అని చెప్పి ప్రాంతాన్ని మొత్తం ముంపుగా వేసేసి దూర ప్రాంతం నుంచి తీసుకురావడం జరిగింది. అట్లా ప్రజలు కూడా ఇంత దూరంలో ఏముంటామని చెప్పేసి కరీంనగర్ దగ్గర ఉందని చెప్పేసి ఎలగందల నుంచి మ్యాక్సిమం కూడా కరీంనగర్లో నివాసం ఉండే ఏర్పడకొచ్చింది. దానికి అనుగుణంగా ఎలగందల కిలాకు ఎలగందల పాత జిల్లా యొక్క వైభవం కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 రాష్ట్రం వచ్చినాక 3 నెలల లోపలనే ఈ ప్రజలు ఎవరు అడగలేదు. నన్ను ఎలగందల ప్రజలు అడగలేదు, ఈ చుట్టుపక్కల ప్రజలు ఎవరు అడగలేదు. ఈ బ్రిడ్జ్ కావాలని చెప్పడం ఎవరు కోరుకోలేదు. కానీ ఈ బ్రిడ్జ్ నాట్ ఓన్లీ ఎలగందల, ఈ చుట్టుపక్కల నాగులమల్లెల కానీ, బావుపేట కానీ, ఇటు బద్దిపల్లి కానీ, ఇటు వేములవాడ సిరిసిల్లకు రోడ్డు కూడా మార్గము తక్కువ అవుతుందని చెప్పేసి, డిస్టెన్స్ తక్కువ అవుతుందని చెప్పేసి 2014 తెలంగాణ రాష్ట్రం రాగానే ఒక ఎస్టిమేట్ తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారిగా 2017లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సంవత్సరం లోపలనే ఈ యొక్క బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారం ఫస్ట్ 60 కోట్లకు శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే కొత్త రోడ్ ఫామ్ చేయాలి, కొంచెం ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, బ్రిడ్జ్ కట్టాలి. దానికి 9/8/2016లో 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుంటూ ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబరు 399 ఇవ్వడం జరిగింది. పనులు స్టార్ట్ అయినాయి, రోడ్ ఫామ్ చేసుకుంటూ వచ్చినాం. ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఆ రోజు ఘనంగా ఊరు మొత్తాన్ని పిలుచుకొని ఆ రోజు ఘనంగా ఓపెన్ చేసుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావుతో ఈటల రాజేందర్ గారు, అప్పుడు వినోద్ కుమార్ గారు ఎంపీ, ఘనంగా అద్భుతంగా ఆ రోజు మేము ఈ ఓపెనింగ్ చేసుకున్నాం. పనులు స్టార్ట్ అయినాయి. దాని తర్వాత సరిపోతలేదు, ఎందుకంటే ఈ యొక్క డ్యామ్ కెపాసిటీ మేడిగడ్డ నుంచి నీళ్ళు వస్తే డ్యామ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ బ్రిడ్జ్ ఇంకా హైట్ లేపాలని చెప్పి ప్రభుత్వము ముందు చూపుగా ఇంకా హైట్ లేపడం జరిగింది. దానికి మళ్ళీ 30 కోట్లు అవసరం పడుతుంది. కాబట్టి మళ్ళీ 2021లో 90 కోట్లతోటి మనము శాంక్షన్ చేయడం జరిగింది. అద్భుతంగా రోడ్డు పనులు అయిపోయినాయి, బ్రిడ్జ్ పని అయిపోయింది. రోడ్ ఫార్మేషన్ కొంచెం ఇప్పుడు బ్రిడ్జ్ అయింది కాబట్టి రోడ్ ఫార్మేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు 2021 వరకు 90 కోట్ల రూపాయలతోటి కరీంనగర్ పద్మనగర్ నుంచి ఎలగందల దాకా బ్రిడ్జ్ కమ్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులైనాయి,
బ్రిడ్జ్ అయిపోయింది, బ్రిడ్జ్ మీ కళ్ళ ముందు కనబడుతుంది, రోడ్ ఫార్మేషన్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు 2026. ఇది వాస్తవంకు 2025 లోపలనే పనులు అయిపోవాలి. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలే. అటు కేంద్రంలో బీజేపీ పట్టించుకోలేదు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోక 2026 వరకు కూడా ఇంతవరకు కూడా పనులు కంప్లీట్ కాలే. అందుకే ఈరోజు చూడడం జరిగింది, నేను అధికారులతో మాట్లాడడం జరిగింది. మొదలుపెట్టింది మేమే, 80% కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది కాబట్టి మేమే కంప్లీట్ చేసేందుకు ముందుకు తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నమ్మకం లేదు, పనులు కాలే. ఇది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్కలేషన్ కోసము 10 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా 2016లో ఉన్న రేట్స్కు ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఇప్పుడు అధికారులు చెప్పడం జరిగింది, రివైజ్ ఎస్టిమేట్ పంపండి. ఈ పనులు మొత్తానికి ఎంత అవుతాయి, ఉన్న బడ్జెట్లో అప్పుడు కేసీఆర్ ఇచ్చిన బడ్జెట్లో ఎంత పని అయితే అంతా చేసేందుకు మీరు రివైజ్ ఎస్టిమేట్ పంపడం జరిగింది. అది పంపిన తర్వాత అక్కడ నుంచి ఎలగందల వరకు రోడ్ ఫార్మేషన్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత ఈ ప్రభుత్వం స్పందించి బీటీ ఇస్తే ఇయ్యని, లేకపోతే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ బ్రహ్మాండంగా బీటీ వేసుకుంటాం. సో ఇది నాట్ ఓన్లీ వారధి, కరీంనగర్కు ఎలగందలకు వారదే కాదు, కరీంనగర్ ప్రజలు పొద్దున్న లేచి ఇక్కడికి పద్మనగర్ వాళ్ళు మంచి ఆహ్లాదమైన వాతావరణంలో ఇక్కడ వాకింగ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది వాకింగ్ చేస్తారు, ఎందుకంటే వర్షాకాలంలో ఈ మొత్తం జలాశయం నిండి ఉంటే ఇది ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్గా మారుతుందని చెప్పి అప్పుడు ముందు చూపు ఆలోచించుకొని ఈ బ్రిడ్జ్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జే కాదు, అటు పాత బ్రిడ్జ్, ఇది పాత బ్రిడ్జ్ను చేసినాం. అటు పాత బ్రిడ్జ్ కరీంనగర్ వరంగల్కు ఉన్న బ్రిడ్జ్ పాత రోడ్డు అది కేబుల్ బ్రిడ్జ్గా మార్చినాం. అది దాన్ని ఎవరు పట్టించుకోలే. అది ఒకప్పుడు వరంగల్ పోయే దారి అది, కానీ దాన్ని విధంగా వాళ్ళు ఖర్చు ఎక్కువైందని చెప్పి పట్టేస్తే మళ్ళీ నేను దాన్ని ఆ పాత రోడ్డును ఓపెన్ చేసి దాన్ని కేబుల్ బ్రిడ్జ్ చేసినాం. ఇటు సిరిసిల్ల రోడ్డును ఓపెన్ చేసినాం, అటు ఒక వైపు కేబుల్ బ్రిడ్జ్ సైడ్ వరంగల్ రోడ్డు విధంగా పాత రోడ్డు చేయడం జరిగింది. అది మధ్యన ఆపేసింది కేబుల్ బ్రిడ్జ్ రివర్ ఫ్రంట్. ఒకప్పుడు పాత రోడ్డు నగునూరు, కరీంనగర్ నుంచి నగునూరు పాత రోడ్డు ఉండే, సర్వీస్ రోడ్ అందరూ దాన్ని కూడా తక్కువ మార్గం అని చెప్పి దాన్ని కూడా ఒక బ్రిడ్జ్ చేసుకొని అది కూడా స్టార్ట్ చేసి అది కంప్లీట్ చేసి జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ని నిధులు ఎవరు తేలే. నేనేమంటున్నా, ఇన్ని నిధులు తీసుకొచ్చినాం కదా, మీ ప్రభుత్వం ఏదైనా కానీ దీన్ని కంప్లీట్ చేయండి. మేము డిమాండ్ చేసి కంప్లీట్ చేయండి, వచ్చి ఫోజులు కొట్టుడు కాదు, దీన్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. దీన్ని ఈరోజు మేము ఇన్స్పెక్ట్ చేసిన ప్రజల సమక్షంలో ప్రభుత్వం నివేదిక ఇస్తాం. వెంటనే ఉన్న పాలకులు, ఇక్కడ ఉన్న పాలకులు ఇది శాంక్షన్ చేసుకొని త్వరలోనే ఒక 3-4 నెలల లోపలనే దీని మీద రవాణాకు అనుమతి ఇచ్చే విధంగా మీరు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే బ్రిడ్జ్ పార్ట్ అయిపోయింది, మేజర్ పార్ట్, మట్టి పార్ట్, అప్రోచ్ పార్ట్ వేసుకొని దీన్ని కంప్లీట్ చేస్తే, బీటీ చేస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా సిరిసిల్ల మార్గానికి పోవాలంటే 9 కిలోమీటర్లు తగ్గుతుంది. చుట్టూ కమాన్పూర్ పెళ్లి, బద్దిపల్లి వీకలు వచ్చే వరకు 9 కిలోమీటర్లు తగ్గుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరైతే పద్మనగర్లో, మంకమ్మతోటలో, రామ్నగర్లో ఇక్కడ నుంచి ఎలగందలకు వెళ్ళిన వారు మళ్ళీ వచ్చి ఎలగందల నివాసం ఉండే ప్రయత్నం చేయాలని చెప్పి మీకు అందుకోసం ఇంత మంచి రోడ్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ ప్రజలందరూ గ్రామీణ ఈ యొక్క ఎలగందల హెడ్ క్వార్టర్కి వచ్చి ఉండే విధంగా అది చేసినాం. ఇది ఒక అద్భుతమైన పిక్నిక్ స్పాట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ మీద లెఫ్ట్ రైట్ మొత్తం కూడా నీళ్లు నిండి ఉంటాయి. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పేసి ఈ బ్రిడ్జ్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి సంవత్సరం లోపలనే ఇన్ని పనులు చేసినాం. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పట్టించుకున్న నాతులు లేడు. ఈరోజు ఆ మెయిన్ రోడ్ రంగా గ్రానైట్లకు నడుస్తాయని చెప్పేసి సుమారు 125 కోట్లతోటి కమాన్పూర్ నుంచి సెంట్రల్ లైటింగ్తో మంచి అద్భుతమైన రోడ్ వేసినాం. వేసింది డెఫినెట్గా ఆరు కేటీఆర్తో పెట్టుకుని ఓపెన్ చేసినాం. వేసి 8-7 సంవత్సరాలు అవుతుంది, మెయింటెనెన్స్ లేదు. మొన్న వర్షానికి అక్కడ నీళ్ళు ఆగితే ₹1 శాంక్షన్ చేయలేదు, ₹1 శాంక్షన్ కాలే. కేంద్ర మంత్రులు వేయనరు, రాష్ట్ర మంత్రులు వేయనరు, సంవత్సరం చూసిపోతుర్రు, కానీ దాని మీద ₹1 పెట్టుకొని ఇంత రిపేర్ కాలే. మళ్ళీ ఎవరు చేసిన ఇప్పుడు రిపేరు? ఆ గ్రామ సర్పంచ్ అంజనేయులు గ్రామ పెద్దలు తీసుకొచ్చుకొని వార్డు సభ్యులందరినీ తీసుకొని వచ్చి ఆ సర్పంచ్ గారు పోయి ఇప్పుడు దాన్ని ఫిలప్ చేసిండు ఆ రోడ్డును. అంటే ఎంత దుర్మార్గం అంటే
ఒక మంచి గంగుల కమలాకర్ కేసీఆర్ ఉన్నప్పుడు చేసే రోడ్లకు రిపేర్ చేసే దిక్కులేదు. నా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి రిపేర్ చేసే దిక్కులేదు. అక్కడ వర్షాలకు కానీ అక్కడ డ్రైనేజ్ బాగుపేట కాడ అయితే అంత ఇష్యూ సెన్సేషన్ అయితే కూడా ఇంతవరకు రూపాయి బిల్ల శాంక్షన్ కావాలి, గవర్నమెంట్ నుంచి ₹1 శాంక్షన్ కావాలి. అందరూ వచ్చి చూసిపోయినారు, ఫేస్బుక్లో పెట్టుకున్నారు, బండ్లు దిగిపోయినాయి. కానీ ఇంతవరకు పోయిన సంవత్సరం ఇదే ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కలెక్టర్ చెప్తే కలెక్టర్ చేతులు ఎత్తేసి రూపాయలు లేదు, కలెక్టర్ రూపాయి శాంక్షన్ చేయలేదు, కేంద్ర మంత్రులు శాంక్షన్ చేయలేదు, రాష్ట్ర మంత్రులు శాంక్షన్ చేయలేదు. సంవత్సరంతో మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. మళ్ళీ ఎవరు వేసిండ్రు? స్థానిక సర్పంచ్ గారు వార్డు మెంబర్ ప్రజలతో తీసుకొచ్చి ఆ గ్రామ సర్పంచ్ నిధులతోటి దాన్ని ఇప్పుడు ఫిలప్ చేసిండు. అంటే ఏ దుస్థితి ఉన్నది ఇది? నేనే చెప్పిన ఆంజనేయులకు మన రాజకీయం చేయకూడదు, వాళ్ళు వచ్చి చూసిపోతారు, వాళ్ళు పనిచేయరు, నువ్వు చేయమంటే ఇదే సర్పంచ్ గారు పోయి వార్డు మెంబర్ తీసుకుపోయి ఉప సర్పంచ్ అందరూ పోయి వార్డు మెంబర్ తీసుకొని ఆ గ్రామ పెద్దలతో కలుపుకొని ఇప్పుడు అది రిపేర్ చేసిండు. అని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకో, కేంద్ర ప్రభుత్వం పట్టించుకో. నేను ₹1,000 కోట్ల తీసుకొచ్చి రోడ్లు వేసిన, మీరు కొత్త రోడ్లు తేకండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. నేను తెచ్చిన రోడ్లకు మెయింటెనెన్స్ కోసం కూడా బిల్లులు లేని, మెయింటెనెన్స్ కోసం శాంక్షన్ చేయండి. 3-4 సంవత్సరాల కన్నా ఎక్కువ పనులు రోడ్ ఆగేది బీటీ. కానీ ఆ బీటీ రోడ్డుకు డ్యామేజ్ అయితే కొత్త బీటీ రోడ్డుకు శాంక్షన్ చేసే కెపాసిటీ లేదు వీళ్ళకు. ఇక వీళ్ళు కాదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వాలు ఏదైనా కానీ ప్రభుత్వం నడిపించుకుంటూ పోవాలి, పెండింగ్ వర్షన్ కంప్లీట్ చేయండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ, కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ, అటు కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి. నేను వేసినప్పుడు లైట్లు వెలుగుతాయి, ఇప్పుడు లైట్లు వెలిగాయి. అటు మానే రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేయండి. ఆ మానే రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయితే 350 ఎకరాలు 2 దిక్కులు దొరికితే గిట్ట అక్కడ సుమారు 3 నుంచి 4 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, అలా బోటింగ్ వ్యవస్థ వస్తుంది. అది కంప్లీట్ చేయండి. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి. ఇక పెండింగ్ ప్రాజెక్టులు ఏముంటున్నా అన్ని కంప్లీట్ చేయండి. ఏం చేయకుండా పట్టుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకేం చెప్తారు మీరు? మేము కూడా ఓపిక నశించింది, మాకు కూడా 2.5 సంవత్సరాలు చూసి చేత నశించింది. డెఫినెట్గా మేము ఏదైతే వర్క్ శాంక్షన్ చేసినామో ఆ శాంక్షన్ పెండింగ్ వర్క్స్ మొత్తాన్ని ఉండగా చేయించే బాధ్యత మీదే. లేకుంటే మేము అందరం ఉండగా రోజు ఒక ప్రాజెక్ట్ తిరుగుతాము, ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. ఇప్పటికైనా ఈ యొక్క ఎలగందల బ్రిడ్జ్ను కంప్లీట్ చేయండి, శాంక్షన్ చేయించండి. ఇటు పొన్నం ప్రభాకర్ కానీ, ఇటు బండి సంజయ్ కానీ, మీరు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మంత్రులు ఉన్నారు, మీరు మీ బాధ్యత ఇది. ఇంకా బావుపేట కాడ డ్రైన్ వలిగిపోతే ఆ రోడ్ వేసి 7 సంవత్సరాలు అయింది. పలిగిపోతే 50 లక్షలు అయితే రిపేర్ అవుతుంది, 50 లక్షలు కూడా శాంక్షన్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు మీరు ఉండి, ఎందుకు మీరు మంత్రులుగా ఉండి ఆఖరి గ్రామ సర్పంచ్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఇప్పటికైనా మేము విమర్శ చేస్తలేను, కానీ వెంటనే పెండింగ్ ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయండి, ఇది వారది, ఇది జిల్లాకు అసెట్. రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేయండి, కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి, పెండింగ్ వస్తువులను కంప్లీట్ చేసుకొని ప్రజలకు మెరుగైన ఫలితాలు అందే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకెక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో, గంగుల కమలాకర్ గెలిచిన మాత్రాన్ని ఈ కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో లేదా? అంతర్భాగం కాదా? ఈ ప్రజలందరూ కూడా తెలంగాణ బిడ్డలు కాదా? మరి ఎందుకోసం డెవలప్మెంట్ చేస్తలేరు మీరు? కొత్త శాంక్షన్ అవసరం లేదు. ఈ 2.5 సంవత్సరాల రూపాయల శాంక్షన్ చేయలేదు, కేంద్రం నుంచి ఒక జీవో రాలి, రాష్ట్రం నుంచి ఒక జీవో రాలి. మేము ఇచ్చిన నిధులను కంప్లీట్ అయ్యింది కదా, ఒకటి మేము ఇచ్చిన నిధులను సక్రమంగా యూజ్ చేసుకొని కంప్లీట్ చేయమని చెప్పేసి ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది నా ఒక్కది కాదు, ఈ ఉన్న గ్రామ పెద్దలందరూ, ఇవన్నీ గ్రామాల ప్రజలకు సంబంధించిన మనోవేదన. కాబట్టి ఇప్పటికైనా తొందరగా ఈ బ్రిడ్జిలు కంప్లీట్ చేసి ప్రజలకు సౌకర్యాలు అందించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.